ఫ్రెండ్స్ ఈ టెంప్లెట్ అనేది చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చూస్తున్నారు కదా, లిరికల్ వీడియో అనేది. ఈ వీడియో ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది ఈ సాంగ్ అనేది, అందుకని ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను. ఈ టెంప్లెట్ అనేది మీరు 1 క్లిక్తో ఎడిటింగ్ చేసుకోబోతున్నారు. ఎలా ఎడిట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చేసి సపోర్ట్ అనేది చేయండి. 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్లో లిచ్చు అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఛానల్ అనేది వస్తుంది. అక్కడ క్లిక్ చేసి కింద జాయినింగ్ బటన్ కనిపిస్తుంది, జాయిన్ అవ్వండి. తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెర్చ్ బార్లో సైట్ అని సెర్చ్ చేయండి. సో ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఒక ఆర్టికల్ అనేది వస్తుంది. సో ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఒక ఆర్టికల్ అనేది వస్తుంది. అక్కడ ఒక వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్లో రీల్ 38 అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఒక ఆర్టికల్ అనేది వస్తుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆర్టికల్ అనేది ఉంది, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర లైట్ మోషన్ అప్లికేషన్ లేకపోతే ఆ లింక్ కూడా ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. రైట్ సైడ్ ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ గ్రూప్ అనేది ఉంది, చూస్తుంటారు కదా, ఎండ్ లిరిక్స్ అనేవి. సో ఫస్ట్ గ్రూప్ పై క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేస్తే ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కలర్ ఇన్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇట్లా చూస్తుంటారు కదా, ఆ ఫోటోనే కాకుండా ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేస్తున్నా. సో ఇట్లా ప్లస్ సింబల్ పై క్లిక్ చేశారనుకోండి, రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది, చూశారు కదా. ఇంకా మీకు అడ్జస్ట్మెంట్ కావాలంటే ఫోటోపై క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క గ్రూప్ని కూడా ఇట్లా రీప్లేస్ అనేది పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకుని ఇట్లా 3 గ్రూప్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్లస్ ఐకాన్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కాపీ 3 లేయర్స్ పై క్లిక్ చేసి తర్వాత బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ని వచ్చేసి అదే ప్లస్ సెకండ్ పై క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ 3 లేయర్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్స్ అనేవి కనిపిస్తాయి. గ్రూప్స్లో మీ ఫొటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోండి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్క దీంట్లో గ్రూప్స్ అనేవి ఇలా పేస్ట్ చేసుకుని ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. ఇన్కేస్ మీకు గ్రూప్ కానీ పెద్దగా ఇట్లా వచ్చినట్లయితే గ్రూప్ పై క్లిక్ చేయండి. టైమ్ లైన్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఎండ్ వరకు ఇట్లా మీ ఫోటో అనేది కొంచెం ఓపికతో ఇట్లా రీప్లేస్ పెట్టుకొని సింపుల్గా మీరు ఈ వీడియో అనేది సేవ్ చేసుకోండి.